నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారుల ఆకస్మిక దాడులు. షాపు యజమానులతో రహస్య సమావేశంపై వ్యక్తమవుతున్న అనుమానాలు. టీఎన్జీఓల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సంఘంపై అసత్య ప్రచారం. ఆరోపణలు తీవ్రంగా ఖండించిన టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు గడియారం శ్రీహరి. రామకృష్ణపూర్లో విఘ్నేశ్వరుడి మండప స్థల వివాదం. వాసవి గణేష్ మండలి పేరుతో చేస్తున్న నిర్మాణాన్ని అడ్డుకున్న సింగరేణి ఎస్ఎన్పిసి సిబ్బంది. మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ను కలిసిన జిల్లా సిపిఐ నాయకులు. వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఇచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి. చెన్నూరు పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు పలు షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. అయితే తనిఖీలు చేపట్టిన షాపులకు చలాన్లు వేయకుండా ఓ చోటుకు షాపు యజమానులను పిలిపించుకొని రహస్యంగా సంప్రదింపులు జరపడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు పలు షాపులపై ఆకస్మిక దాడులు చేపట్టారు. వినియోగదారులను మోసం చేస్తున్న పలు కిరాణా, క్లాత్ స్టోర్లలో తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తనిఖీలు చేపట్టిన షాపు వద్ద చలాన్లు వేయకుండా పట్టణంలోని వేరే ఒక చోట పలు క్లాత్ స్టోర్స్ యజమానులను పిలిపించుకొని అధికారి సంప్రదింపులు జరుపుతుండటంతో అధికారి తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారితో సంప్రదింపులు జరుపుతున్న ప్రదేశానికి వెళ్లిన మీడియాను షాపు యాజమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వినియోగదారులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత గల అధికారి వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో విధి నిర్వహణలో అధికారి తీరు పారదర్శకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. शॉप के पास फाइन नहीं डाले क्या? यहाँ लाके क्यों बात कर रहे हैं? शॉप के पास आए थे ना, निकल गए इसलिए यहाँ पे आना. టీఎన్జీఓల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఉద్యోగుల జేఏసీ సంఘం అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీయూఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2010లో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వే నెంబర్లో 110 మంది ఉద్యోగులకు ప్లాట్లను హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి అందించామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం డెవలప్మెంట్ కోసం కొన్ని ఫ్లాట్లు కోల్పోయిన వారికి మరో చోట ఫ్లాట్లు ఇప్పించడం జరిగిందని తెలిపారు. కానీ కొంతమంది సభ్యులు సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తూ సభ్యులు నిర్మించుకుంటున్న నిర్మాణాలను తొలగించాలని కోరడం బాధాకరమని అన్నారు. ఫస్ట్ ఫేజ్లో 110 ఫ్లాట్లు, సెకండ్ ఫేజ్లో 95 ఫ్లాట్లు నిర్మించేందుకు అన్ని అనుమతులు పొందామని తెలిపారు. అయినా కూడా ఒకరిద్దరు సభ్యులు సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ నిర్మాణంలో ఉన్న ఇండ్లను నిలిపివేసే విధంగా చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఆరోపణ చేసే వ్యక్తులు తమ ఫ్లాట్లను చూసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటే సహకరిస్తామని తెలిపారు. కోర్టు కేసులో ఉన్న ఫ్లాట్లను పొందేందుకు సంఘం తరపున పోరాటం చేస్తుందామని, టీఎన్జీఓ సంఘ నాయకులకు ₹1,00,000 ఇస్తేనే ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తామనడం సమంజసం కాదని తెలిపారు. ఈ మధ్యలో కొందరు కావాలని సంఘం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిద్దరు సభ్యులు వారు ఇల్లు కట్టుకోరు, కట్టుకుంటామంటే కట్టుకునే వాళ్ళ మీద ఓర్చుకోలేక ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు టీఎన్జీఓ సంఘం పైన, టీఎన్జీఓ అధ్యక్షుని పైన చేస్తున్నారు. కాబట్టి అట్టి ఆరోపణలను మేము ముక్త కంఠంతో ఖండిస్తూ, ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వారి యొక్క ప్లాట్లు మొదటి ఫేసులో రోడ్డు కలెక్టరేట్కు తీసిన రోడ్డులో 5 ప్లాట్లు పోయినాయి. వాళ్ళకు మేము చెప్పడం కూడా జరిగింది. రోడ్డులో పోయినా కానీ మనం ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నామో అక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీకు ఖచ్చితంగా ప్లాటు అడ్జస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎవరైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఈ రోజు వరకు సంఘం దగ్గరికి కానీ, ఈ సంఘం ఆఫీసుకు కానీ, సంఘ సభ్యుల దగ్గరికి కానీ వచ్చి కలవడం జరగలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 5 లక్షలు తీసుకుంటున్నారు, ఇది సంఘానికి ₹1,00,000 తీసుకుంటున్నారు
ఆరోపణలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా నిరాధారమైనవి. మేము ₹1,00,000 టీఎన్జిఓ సంఘం కోసం డెవలప్మెంట్ కోసం 1,00,000 రూపీస్ వీళ్ళందరి ఆమోదంతో ఈ యొక్క 1,00,000 రూపీస్ ఇప్పుడు మనకు దాంట్లో ల్యాండ్ డెవలప్మెంట్ లేకుండే ఫస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ చేశాము. ఆ తర్వాత కరెంటు లేదు, ఎలక్ట్రిసిటీ తీసుకోవడానికి దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫార్మర్ పోల్స్ అవన్నీ వేయడం జరిగింది. వేసుకున్న 110 ప్లాట్లలో ఇది ఇవాళ కాదు 93లో స్టార్ట్ అయింది. 2010లో మాకు పట్టాలు ఇచ్చిండ్రు. 2010 నుంచి వాళ్ళ 2024లో ఉన్నాం. మనము 2010లో పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టుకోలేదో కూడా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. బయట పోయి ఎక్కడెక్కడో ఏదో చెప్పడం కాదు. నీకు 2010లో పట్టా ఇచ్చారు, నీకు పొజిషన్ చూపెట్టారు, మరి నువ్వు ఎందుకు కట్టుకోలేదు, దానికి మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. తర్వాత ఏమన్నంటే ఒకరి ప్లాట్లో ఒకరు కట్టిండ్రు, లేకపోతే ఏదో చేసిండ్రు అని చెప్తున్నారు. ఎవరి ప్లాట్లో ఎవరు కట్టలేదు. ఈ 110 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాట్లు అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకొని ఒక లక్కీ డ్రా సిస్టమ్ ప్రకారమే ఆ ప్లాట్లు ఎంపిక చేసుకొని దాని ప్రకారమే కట్టుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా ఒక పర్సన్ ప్లాట్ను తీసి ఇంకో పర్సన్కు మేము ఏది ఇవ్వలేదు. తర్వాత ఈ కోర్టు కేసులు ఉన్న ప్రతిదీ కూడా టీఎన్జిఓ అధ్యక్షుని పేరు మీదనే ఉన్నాయి. ఇండివిజువల్గా సభ్యుల పేరు మీద ఎలాంటి కోర్టు కేసులు లేవు. అతను బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో ప్రకటనలు చేసే బదులు అతని ప్లాట్ ఎక్కడుందో అతను చూసుకొని అతని ప్లాట్లో అతను ఇల్లు కట్టుకుంటే మేము చాలా సంతోషిస్తాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమెకే కాదు, ఇప్పుడు ఈ ఆరోపణలు చేసే 5గురికి కూడా ప్లాట్ ఇవ్వము అనట్లేదు. వాళ్ళు వచ్చి సంఘానికి కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే ఖచ్చితంగా ప్లాట్ ఇస్తాము. అమ్ముకుంటాం అనే వాళ్ళకు ప్లాట్ ఇవ్వము అని చెప్తున్నాము. 42లో మేము పూర్వం ఉద్యోగంలో ఉన్నాగా 2010 సంవత్సరంలో మా అందరికీ పట్టా సర్టిఫికేట్లు డిస్ట్రిబ్యూట్ జరిగింది. అప్పటి నుంచి ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని అబ్స్ట్రక్షన్స్ వల్ల కట్టుకోలేకపోయారు చాలామంది. ఒక సైడు ఒక మించుమించుగా 110-120 ఇళ్ళ వరకు క్లియర్ అయింది అని అప్పుడు వాళ్ళు కొంతమంది కట్టేసుకున్నారు. ఆ తర్వాత రీసెంట్గా ఈ ఆపోజిట్ సైడ్ అంటే రోడ్కు ఇవతల దిక్కు కూడా ఒక 110 ప్లాట్లు చేసి అది క్లియరెన్స్ వచ్చింది. మనం కట్టుకోవచ్చు అంటే ప్లాట్లు క్లియర్ చేసి మా అందరి సభ్యులతోటి ఒక 2-3 సార్లు మీటింగ్లు పెట్టి లాటరీ తీసి మా అందరికీ సెలెక్ట్ చేసి దాంట్లో ఎవరికైతే లాటరీ ఎట్లా వచ్చిందో దాని ప్రకారం మాకు కట్టుకోవడానికి మాకు ల్యాండ్ చూపించారు. దానికి ఫస్ట్ చెప్పారు డెవలప్మెంట్ చార్జెస్ 1 lakh కట్టిన వాళ్ళకే మేము ప్లాట్ చూపిస్తున్నారు, మేము కట్టిన వాళ్ళకే ప్లాట్ చూపించారు. అయితే 5 లక్షలు అనే ఏదైతే అంటుందో వాళ్ళు ఆ 5 లక్షలు అనేది ఏంటంటే మాకు బిల్డర్తో అగ్రిమెంట్ అయింది. ఆ బిల్డర్తో అగ్రిమెంట్ ఏమైందంటే 2000 స్క్వేర్ ఫీట్. ఆ 2000 స్క్వేర్ ఫీటు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందు 5 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంటు, స్లాబ్ వేసినప్పుడు 10 లక్షలు, తర్వాత గోడలైన తర్వాత 7.5, తర్వాత లాస్ట్ ఫైనల్ హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ అని చెప్పి దాని కిందనే మేము అందరం 5 లక్షలు, అది కూడా సొసైటీకి సంబంధం లేకుండా బిల్డర్కే ఇవ్వడం జరిగింది. బిల్డర్ పేరు చెక్లు ఇచ్చినాం మేము, అది కూడా క్యాష్ ఇవ్వలేదు. అది మా 2000 SFTలే ఆ పరిధిలోనే మేము పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత అంటే ఆయన బిల్డర్ కూడా 3 ఆప్షన్స్ ఇచ్చిండు. SFT 1800, 1900, 2000 అని. 1800 కట్టుకుంటారంటే కొంచెం నాసి రకం ఉంటుందని చెప్పి అందరం కూడా 2000కే ఒప్పుకున్నాము. 2000 చొప్పున మేము అది ఇస్తున్నాం. కానీ ఏదైతే మా మిత్రులు మా సోదరులు వాళ్ళు కూడా పని ఆపండి అని ఏదో వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కు పని ఆపని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడుక్కోవాలి, కానీ పని ఆపండి అని వాళ్ళకేం అధికారం ఉంది? ఇది అగ్రిమెంట్, మా అగ్రిమెంట్ విత్ బిల్డర్. దీనికి ప్రెసిడెంట్, సెక్రటరీ, సొసైటీకి సంబంధం లేకుండా మేము బిల్డర్ తోటి మేము 5 లక్షలు అనేది మేము బిల్డర్కే ఇచ్చినాం. సొసైటీకి ఏం సంబంధం లేకుండా మేము మాది 1500కు 2000 చొప్పున అంటే 30 లక్షల దాకా వస్తుంది. ఆ 30 లక్షలు 5 లక్షలు తీసేసి మిగతా పేమెంట్ అంటే ఫేస్ వైజ్ అగ్రిమెంట్ ఎట్లా జరిగిందో దాని ఫేస్ వైజ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా మా మీద అంటే కట్టేటోళ్ళ ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తామో ఆపాలి, ఎందుకు ఆపడం, దేనికి కారణం ఏంది ఆపడం? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరు 10-20 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి, నేను 7 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి, ఇంకెన్ని సంవత్సరాలు ఒప్పుకోవడం, 8 సంవత్సరాలు అవుతాం. మాకు అవకాశం వచ్చి అడగండి, మరి నాకు ప్లాట్ ఇవ్వండి కట్టుకుంటాను. వాసవి గణేష్ మండలి పేరుతో రామకృష్ణపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరి మండపాన్ని ఏర్పాటు చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సింగరేణి SNPC అధికారులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు SNPC సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాసవి గణేష్ మండలి పేరుతో రామకృష్ణపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని మండపాన్ని ఏర్పాటు చేసి అట్టి స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని సమాచారం మేరకు సింగరేణి SNPC అధికారులు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. పూర్తి వివరాలకు వెళితే స్థానిక సూపర్ బజార్స్ ఏరియాలోని స్టేడియం ఎదురుగా గల పిండిగిర్ని సమీపంలో ఆర్యవైశ్యులు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం కోసం గతంలోనే సింగరేణి అనుమతి కొరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సింగరేణి నుండి పూర్తి స్థాయిలో అనుమతులు రాకున్నప్పటికీ గణపతి నవరాత్రుల్లో భాగంగా అదే స్థలం ముందు విఘ్నేశ్వరుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా
వెనువెంటనే ప్రహరీ గోడను నిర్మించడం కొరకు పనులు మొదలుపెట్టడంతో సమాచారం అందుకున్న ఎస్ఎన్పిసి అధికారులు గణేష్ మండపం వద్దకు చేరుకొని నిర్మాణాన్ని నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో ఆర్యవైశ్యులకు సింగరేణి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతటితో ఆగకుండా ఆ సంఘం సభ్యులు ప్రహరీ నిర్మించి కలరింగ్ వేశారని ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఎన్పిసి అధికారులు. ఆక్రమణకు గురవుతున్న సింగరేణి స్థలంపై సంబంధిత అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే. అప్పుడు మీరు పర్మిషన్ లేనప్పుడు అప్పుడు ఆపండి దయచేసి. అంటే దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ వేయాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ కాదు, వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్కు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మంచిర్యాల అనుకుని పారిశ్రామిక ప్రాంతం ప్రజలు అధికారుల సౌకర్యార్థం వందే భారత్ ట్రైన్కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. బీజేపీ నాయకులు బీజేపీ రైల్వే మినిస్టర్లను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారన్నారు. వడ్డించేవాడే ఆకలి అన్నట్టు ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీది విన్నపాలు చేయటం హాస్యాస్పదమని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి సంస్థ ప్రజలు అధికారులు వివిధ ప్రాంతాలకు సునాయాసంగా వెళ్లేందుకు ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెల 15వ తేదీన వందే భారత్ రైలు నాగపూర్ నుండి సికింద్రాబాద్ వరకు కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి మంచిర్యాలలో హాల్టింగ్ లేకుండా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కడ రైల్వే స్టేషన్ హాల్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి దీనిపై ఇప్పటి వరకు కూడా మరి ఎంపీ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు స్పందించకపోవడం, మరి అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కూడా మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ మంచిర్యాలలో హాల్టింగ్ ఇచ్చే విధంగా మరి రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పి మరి ఇప్పటికే పక్కకున్నటువంటి రామగుండం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్లు మంచిర్యాలలో లేకపోవడం బాధాకరమైన విషయం. ఇలా కేరళ ఎక్స్ప్రెస్ కావచ్చు, సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కావచ్చు, ఏపీ ఎక్స్ప్రెస్ ఇలాంటివి కూడా హాల్టింగ్ లేకపోవడం వల్ల ఇలా ప్రయాణం చేయడానికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు వ్యాపార వాణిజ్య ఉన్నటువంటి అవసరాల కొరకు ఇటు హైదరాబాదు, నాగపూర్ పోవాలంటే ఇబ్బందికరమైనటువంటి ఉన్నది. కాబట్టి మరి నెల 15న ప్రారంభమైనటువంటి వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఇస్తూ మరి మిగతా ఎక్స్ప్రెస్ రైల్లో కూడా హాల్టింగ్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి తరఫున వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం తరఫున కూడా మరి కేంద్ర రైల్వే మంత్రి గారికి, మరి కేంద్ర మంత్రులకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి జరుగుతుందని చెప్పి మరి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం, ఈ మంచిర్యాల రైల్వే స్టేషనే మరి ఎంతో మందికి అవసరాలకు రీత్యా ఉంటుంది. కాబట్టి మరి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, మరి ఎమ్మెల్యేలు కూడా మరి ఇక్కడ హాల్టింగ్ అయ్యే విధంగా, ఎక్స్ప్రెస్ హాల్టింగ్ అయ్యే విధంగా కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ మంచిర్యాల జిల్లా సమితి తరఫున కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మందమరి ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన గుర్తింపు పత్రం ఇవ్వడానికి 9 నెలలు కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలను పెండింగ్లో ఉన్నాయని, అవన్నీ పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. ఏఐటీసీ అంటేనే పోరాటాల సంఘమని, పోరాటాలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపామని వారు పేర్కొన్నారు. లాభాల వాటా కార్మికులకు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 35% వాటాను కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్య ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధను కార్మికులకు కల్పించే సౌకర్యాలపై చూపించడం లేదని వారు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు. అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో 35% ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా
సొంత ఇంటి పథకము, లాభాల్లో వాటా, లాభాల బోనస్ కూడా ఈసారి ₹1,00,000 అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కార్మికుల సమస్యలు అనేక పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది. డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి 2 years ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. అదేవిధంగా C to B 3 years ఇవ్వాలి, B to A 3 years ఇవ్వాలి, A to స్పెషల్ ఏ కూడా 3 years ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది. కానీ సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి, మీటింగ్స్ పోయినాయి, గ్రేడ్లు పోయినాయి, ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది. కాబట్టి టోటల్గా సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్టల్లో ఈపీ ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి టైం బౌండెడ్గా అయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటీసీ అనేది యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటీసీ వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటీసీ వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడుతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు. హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు. కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు. కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి. ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు, కానీ ఇక్కడ అమలు చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం ఉందో, ప్రతి పనికి ఇంత తీసుకుంటారో దానివల్ల అభద్రతకు గురై కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం నోచుకోకుండా ఈరోజు సింగరేణిలో వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ఏఐటీసీగా మొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు తెలియజేయడం జరుగుతుంది. సిసిసి నస్పూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనఘాష్టమి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకట రామణాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక దివ్య వ్రతం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, దత్త విజయానంద తీర్థస్వామి ఆశీస్సులతో అనఘ వ్రతాన్ని చేపట్టినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాల్వ శ్రీనివాస్, సూరపల్లేని శ్రీనివాస్, కృష్ణారావు, రమేష్, సత్యసాయి, భక్తులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీలో గల శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఆర్కే6 గని మేనేజర్ ఇర్లా తిరుపతి, ఎస్ఐ సంతోష్, సర్వేయర్ వర్మ, ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, అంజనీపుత్ర ఎస్ఎస్ డైరెక్టర్ గుర్రాల కిరణ్ తదితరులు పాల్గొని లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి కమిటీ సభ్యులు సంఘం సదానందం, చిలుకల రామచందర్, ఆడెపు మల్లికార్జున్, ఇలవేని సారంగపాణి, లింగం సురేష్, బాలసాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా వినాయక నవరాత్రుల్లో భాగంగా 8 రోజుల్లో గణనాథుడు భక్తుల నుండి ఘనమైన పూజలు అందుకున్నాడు. రామకృష్ణపూర్ పట్టణంలోని శాంతినగర్ గణేష్ మండలిలో నిర్వాహకులు మహాయజ్ఞాన్ని నిర్వహించారు. బీజోన్ వర్తక వాణిజ్య వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం విద్యానగర్లో గణపతి మండపం వద్ద అన్నదానం చేశారు. కమిటీ సభ్యులు అలాగే గంగానగర్లోని వినాయక మండపం వద్ద నిర్వాహకులు లడ్డు వేలం పాటను నిర్వహించారు. కాలనీకి చెందిన కళ్యాణం రమేష్ దంపతులు 30,116 రూపాయలకు వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు. కాగా మంచిర్యాల జిల్లాలో వాడవాడల గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మహిళలు కుంకుమ పూజలు చేస్తున్నారు. అనంతరం ప్రతిరోజు నైవేద్యాలు సమర్పిస్తూ అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని గణనాథుని దర్శించుకుంటున్నారు.
9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో ప్రత్యేక పూజలు చేస్తూ ఆ గణనాథుని ఆశీస్సులు పొందుతున్నారు. వినాయకుడి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మేము అన్న ప్రసాద కార్యక్రమము గుండా తిరుపతి గారు అన్నప్రసాదం అందరికీ వితరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కాలనీవాసులందరం కూడా ఈరోజు అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక 14 సంవత్సరాల నుండి ఈ బాలగణేష్ మండలి ప్రారంభించడం జరిగింది. మేము అంచెలంచెలుగా అంటే చిన్న పిల్లలు మా బాబు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మట్టి వినాయకుడు ఇంట్లో తయారు చేయడం జరిగింది. అది తీసుకొచ్చి బయట పెట్టగానే కాలనీవాసులందరూ కూడా ఒకరు పంచ ఒకరు దండ ఆ విధంగా అందరు ఎంకరేజ్ చేస్తూ మేము ఈ స్థాయికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇందులో భాగంగా దీపాలంకరణ శాకాంబర రూపము ఆ విధంగా మేము ప్రసాదాలు 108 పైననే ప్రసాదాలు కూడా మనిషికి ఒక తల చేయి వేస్తూ ఇంటింటి నుండి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఈ 9 రోజులు ఈ నవరాత్రి 9 రోజులు కూడా మేము ఎక్కడ ఉన్నా కానీ ఏ ఊర్లో ఉన్నా కూడా అందరం రావడము ఇందులో పాల్గొనడము మేమే అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. మేము కులాలకు మతాలకు అతీతంగా కూడా ఇక్కడ మా మండలికి రావడం జరుగుతుంది. అందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తుంటారు. ఇది మాకు ఈ ఉత్సవం ద్వారా మేము అంటే ప్రతి సంవత్సరం కూడా ఏ ఊర్లో ఉన్నా కూడా మేము అందరం కూడా కలుసుకోవడము మాట్లాడుకోవడము మనసు విప్పి అందరి గురించి ఒకరికి సమాచారం కూడా తెలవడం జరుగుతుంది. కాలనీ వాసులందరికీ చాలా సంతోషంగా ఉంటుంది ఇలా జరుపుకోవడం అనేది. ఈ ఉత్సవాల కోసం మేము మళ్ళీ ఎప్పుడు కాగా మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ శ్రీ గణేష్ మిత్ర మండలి గత 27 సంవత్సరాలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకి కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో 8 రోజుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ప్రజల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లిన కేటీఆర్ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇంటిపై జరిగిన దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరమని చెప్పారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉందని, పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరితీయాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్నారని గుర్తు చేశారు. పార్టీ మారాను అని షెర్లింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించారని, అలాంటి ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని అన్నారు. అరికెప్పుడు గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడి చేశారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కనీసం శాంతి భద్రతలు అదుపులో ఉంచలేకపోతున్నారని, గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్ రెడ్డిపై దాడికి పంపారని ఆరోపించారు. హైడ్రా అని హైడ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని అన్నారు. అవన్నీ ఆయన మెడకి చుట్టుకుంటాయని అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్లో కాంగ్రెస్కు కనీసం ఒక్క సీటు కూడా రాలేదని, ఇక్కడి ప్రజల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ
దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ. ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్ళి బయటికి వేలాడుకుంటా 20 బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడు ఇస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండు, మస్తుగా పోయిన. పెద్ద పెద్దోళ్ళతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుడులను చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం, 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. కుక్క కాటుకు గురైన బాధితులకు ప్రభుత్వం 25,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వికారాబాద్లో రాజేందర్ గౌడ్ అనే యువకుడు డిమాండ్ చేశాడు. కుక్క కాటుకు గురైన బాధితులను పరామర్శిస్తూ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ వారికి ఉచిత వైద్యం అందిస్తారని భరోసానిచ్చారు. గత 2 సంవత్సరాలుగా కుక్కలను అరికట్టాలని ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఎవరూ పట్టించుకోకపోవడం లేదని అన్నారు. కుక్క కాటు బాధితులకు 25,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంటే మార్నింగ్ వాకిట్లో వాటర్ నీళ్లు చల్లేసి ముగ్గేస్తున్నాం కదా, నేను అక్కడ అటు తిరిగి ముగ్గేస్తున్నాను అనమాట. అది తిరిగి ముగ్గేస్తుంటే వెనకకెళ్ళి వచ్చి కరిసే వరకు తెలియదు నాకు. నేను వచ్చే వరకు వెళ్ళిపోయింది. ఆ టైంలో ఇక్కడ బయట కూడా ఎవరు లేరు. అందులో కాకుండా ఈవినింగ్ టైంలో కూడా బయటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది. వీధిలో చాలా కుక్కలు ఉండేవి. ఒక్కొక్క దగ్గర ఇళ్ళని షాప్కి పంపించాలన్నా, మేము వెళ్ళాలని. ఇప్పుడు నేను వస్తుంటే కూడా ఇలా షాప్ దగ్గర అట్లనే ఉన్నాయి కుక్కలు, 2-3 కుక్కలు. ఈ అల్లా పుల్మద్ది గ్రామం వికారాబాద్ మండలం లోపల తూర్పు కృష్ణయ్య గారికి కుక్క ఘర్షణ సందర్భం లోపల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరపుకెళ్ళి నేను అనేక మార్లు, గతంలో ఎన్నన్న మార్లు, గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ఇష్యూ పట్ల జిల్లా అధికారులకు, మండల అధికారులకు, పట్టణ అధికారులకు, అదే విధిగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఎన్నన్న మార్లు నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కుక్క కాటుకు, ఇట్లాంటి కుక్క కరిచిన బాధితులకు అందరికీ కూడా వెంటనే ప్రభుత్వం 25,000 రూపాయలు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా 25,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆర్టికల్ 21 లోపల ఉన్న వారి యొక్క స్వేచ్ఛను దెబ్బతింటున్నందుకు మీరు బేషరతుగా క్షమాపణ లెటర్ కూడా, ఎక్కడైతే కుక్క కాటుకు మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రజలు కుక్క కాటుకు గురైతే ఉన్నారో వారికి, కుక్క కాటుకు గురైన వారి ఇంటికి అందరికీ కూడా అధికారులు మీరు లెటర్ ఇవ్వాల్సిందే, క్షమాపణ లెటర్ ఖచ్చితంగా మీరు కోరాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఈ గ్రామంలో ఉన్న గ్రామ అధ్యక్షుడికి
మీ ద్వారా మండల అధ్యక్షుడి దగ్గర తీసుకోండి. మండల అధ్యక్షుడు గారు మీరు కూడా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే గారికి, స్పీకర్ గారికి దృష్టికి తీసుకుపోయిన పక్షం లోపలనే మీరు స్పందిస్తే తప్ప ఈ యొక్క సమస్య తీరదు. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, అదేవిధంగా లోకల్ గా ఈ పాలక పక్షం లోపల పాలకులుగా సర్పంచుల వ్యవస్థ అయిపోయింది, జిల్లా పరిషత్ మండల వ్యవస్థ అయిపోయింది. కాబట్టి నేను నేరుగా గ్రామ సెక్రటరీకి, లేకపోతే ఎంఆర్ఓ ఎండిఓ గారికి, జిల్లా సిఇఓ గారికి, లేకపోతే కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీరు ఈ కుక్కలను వెంటనే కూడా ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు ఇండైరెక్ట్ గా ఆర్టికల్ 21 దెబ్బతీస్తున్న పరిస్థితి కూడా ఉంటది. ఎందుకొరకు అంటే మేము రైట్ టు లిబర్టీ, మా యొక్క స్వేచ్ఛను కోల్పోతా ఉన్నాం. ప్రజలు భయాందోళనలకు చెందుతా ఉన్నారు, వారి ధైర్యాన్ని కోల్పోతా ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇండైరెక్ట్ గా మీరే కారకులు అవుతారు. కాబట్టి అండర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 కింద మీ పైన కూడా చట్టపరమైన కేసులు చేయాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కుక్కలు గారుస్తున్నాయి. ఆడ అరబీ పోయేటప్పుడు కుక్కలు బాగున్నాయి, ఏడవైన కుక్కలే. చెట్లు దొంగలు పడుతున్నారు. గట్ల చెట్లు ఏంది? చెట్లు ఆడ లేవా? కరెంట్ ఆడ కింద పడుతున్నాయా? మరి సింహ చీకటి పిల్లలు అరబీ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారుల ఆకస్మిక దాడులు. షాపు యజమానులతో రహస్య సమావేశంపై వ్యక్తమవుతున్న అనుమానాలు. టీఎన్జీఓల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సంఘంపై అసత్య ప్రచారం. ఆరోపణలు తీవ్రంగా ఖండించిన టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు గడియారం శ్రీహరి. రామకృష్ణపూర్లో విఘ్నేశ్వరుడి మండప స్థల వివాదం. వాసవి గణేష్ మండలి పేరుతో చేస్తున్న నిర్మాణాన్ని అడ్డుకున్న సింగరేణి ఎస్ఎన్పిసి సిబ్బంది. మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ను కలిసిన జిల్లా సిపిఐ నాయకులు. వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఇచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.